దేవునికి ఇష్టానుసారంగా నువ్వు నడుచుకోగలిగితే నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవాడు దేవునికి ఇష్టమైన పనే చేస్తాడు. దేవునికి ఇష్టం పని చేస్తున్నాడు అని అంటే ఎక్కడో పరిశుద్ధాత్మ అతన్ని విడిచిపెట్టిందని అర్థం. నీ భక్తి మనుషులు ఇష్టపడడం కాదు, దేవుడు ఇష్టపడాలి. నీ ఉపవాసం మనుషులు ఇష్టపడడం కాదు, దేవుడు ఇష్టపడాలి. నువ్వు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రజలందరూ చూడాలని కోరుకోవద్దు. నీ ప్రార్థన దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా? నీ టాలెంట్ దేవుడికి అవసరం లేదు. నా దేవుడు కోరేది ఏంటంటే నాకిష్టమైనది నా కుమారుడిలో ఉందా లేదా అని దేవుడు చూస్తాడు. చూడాలనంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోనికి వస్తాడో నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. నేను ఏ రీతిగా నేను తీసుకొని వెళ్ళాలో ఆ రీతిగా దేవుడు నేను నడిపించి, ఇదిగో ఓటమి పాలు కానివ్వకుండా విజయముతో నా దేవుడు నేను ఊరేగించునుగాక.